Friends, welcome to our channel Budget Friendly Properties. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ లో ఒక బ్యూటిఫుల్ ప్రాపర్టీ చూపించడానికి ఈ రోజు చాలా బాగుందండి. ప్రాపర్టీ G+1 అన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూమ్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకు 2 BHK ఉంది. 113 స్క్వేర్ యార్డ్స్లో చాలా బ్యూటిఫుల్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. చాలా తక్కువ ప్రైస్ కూడా మనకి ఇస్తున్నారు. ప్లస్ 100% వాస్తునైతే ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేశారు. చాలా బాగుందండి. ఒకసారి చూద్దాము. ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ. ఫస్ట్ ఎలివేషన్ అయితే చూడండి. ఎలివేషన్ తీసుకుంటే చాలా లేటెస్ట్గా ట్రెండీగా అయితే తీసుకోవడం జరిగిందండి. 113 స్క్వేర్ యార్డ్స్ మనకు డైమెన్షన్స్ వచ్చేసి 34.5 ఇంటూ 29.9 అన్నమాట. ప్రాపర్టీ ముందు వచ్చేసి మనకు 25 ఫీట్ రోడ్ అయితే ఉందండి. చూస్తున్నారు 25 ఫీట్ రోడ్ ఉంది. దీని బిల్డప్ ఏరియా వచ్చేసి మనకు 1850 బిల్డప్ ఏరియా అండి. చాలా తక్కువ ప్రైస్ అయితే కోట్ చేస్తున్నారు. ప్రైస్ అనేది లాస్ట్ రివీల్ చేస్తాను. ఫస్ట్ ప్రాపర్టీ మొత్తం వెళ్ళి చూద్దాము. ఫస్ట్ లోపలికి వెళ్ళడానికి ఏదైతే గేట్ ఉందో గేట్ వచ్చేసి మనకు 9 ఫీట్ గేట్ అయితే తీసుకున్నారండి. చాలా బాగుంది. మనకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక ర్యాంప్ విషయానికి వస్తే మంచిగా లేటెస్ట్గా ర్యాంప్ తీసుకున్నారు. కంప్లీట్ గ్రానైట్తో తీసుకున్నారండి. గేట్ విషయానికి వస్తే గేట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను చెప్పడం కాదండి, లేటెస్ట్గా ఉంది. మంచి క్వాలిటీ గేట్ కూడా యూజ్ చేయడం జరిగింది. ఫస్ట్ లోపలికి ఎంటర్ అవుదామండి. లోపలికి ఎంటర్ గానే మంచిగా పార్కింగ్ అయితే తీసుకున్నారు. పార్కింగ్లో ఈజీగా పెద్ద కార్ అండి, అంటే ఇన్నోవా కానీ ఫార్చునర్ కానీ అంత పెద్ద కార్ అయితే పడుతుంది, అంత బాగుంది. ఇక మనకు ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే PVC ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇంక్లూడింగ్ లైట్స్ అన్నీ తీసుకున్నారండి. లేటెస్ట్గా తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ మనకు పార్కింగ్లోనే ఒకటి వాష్ ఏరియా కూడా ఉండడం జరిగిందండి. చూస్తున్నారు కదా, ఒక వాష్రూమ్ కూడా తీసుకున్నారు. నెక్స్ట్ కింద వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ అని చెప్పానండి. ఇది రెంటర్ పర్పస్ అనమాట. ఈ ఏరియాలో ఈజీగా 6 to 8,000 రెంట్ కూడా రావడం జరుగుతుందంట. ప్లస్ ఇక వాటర్ విషయానికి వస్తే మనకు వాస్తు ప్రకారం ఇక్కడ బోర్ అయితే వేయడం జరిగింది. చూస్తున్నారు కదా, బోర్ ఉందండి. అదేవిధంగా పక్కకు 5000 లీటర్స్ గల సంప కూడా ఉంది. దీనికి బోర్ వాటర్ అదేవిధంగా మున్సిపల్ వాటర్ 2 అయితే ఉన్నాయండి. ఇప్పుడు రెంటర్ కోసం కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ లోపలికి వెళ్ళి చూద్దామండి. ఫస్ట్ ఎంటర్గానే హాల్ తీసుకున్నారండి. ఇది హాల్ కమ్ కిచెన్ అన్నమాట. ఒక కిచెన్ లా ఇక్కడ ఏంటంటే మనకు ప్లాట్ఫామ్ అయితే తీసుకోవడం జరిగిందండి. చూస్తున్నాం కదా, మంచిగా స్టీల్ సింక్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రానైట్తో ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. UPVC మంచి పెద్ద విండో ఎగ్జాక్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది అండి. ఇక షెల్ఫ్ విషయానికి వస్తే మంచి షెల్ఫ్స్ కూడా ఇచ్చినారండి. ఇక్కడ కూడా ఇంకో విండో కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, UPVC విండోస్ అయితే తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకు టీవీ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ కూడా ఇచ్చినారు. ఇక్కడ టీవీ పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగుందండి. ఇక్కడ కూడా ఇంకో విండో ఇచ్చినారు. మొత్తం ఫస్ట్ రూమ్లో దీంట్లోనే ఒక 3 విండోస్ అయితే తీసుకున్నారండి. కింద వచ్చేసేస్తే మనకు కంప్లీట్ టైల్స్ తీసుకున్నారండి. పెద్ద టైల్స్ తీసుకున్నారు. 2x6 టైల్స్ తీసుకున్నారు. ఇక ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే చాలా బాగుందండి. ఫాల్ సీలింగ్ కూడా లేటెస్ట్గా తీసుకున్నారండి. ఇది 100% వాస్తుని కన్స్ట్రక్షన్ చేశారు. డోర్స్ కూడా ఈస్ట్ సైడ్ ఒక డోర్ ఇచ్చినారు, నార్త్ సైడ్ ఒక డోర్ ఇచ్చినారు. 100% వాస్తుని కన్స్ట్రక్షన్ చేశారండి. నెక్స్ట్ మనం బెడ్రూమ్ చూద్దాం. ఈ బెడ్రూమ్ చూస్తే ఈజీగా 10x10 అయితే ఉంటుందండి. చాలా స్పేషియస్గా పెద్దగా ఉన్నది. దీంట్లో కూడా మనకు UPVC విండోస్ తిన్నాయండి. కలికి విండో ఓపెన్ చేస్తే ఫుల్ వెంటిలేషన్ ఎయిర్ చాలా బాగా వస్తుంది. ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ బీరువా ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ షెల్ఫ్ కూడా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. ఇక బాత్రూమ్ విషయానికి వస్తే చాలా స్పేషియస్ బాత్రూమ్ అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా, మంచిగా పైవర్ టైల్స్ పెట్టినారు. గ్రీజర్ పాయింట్ కానీ షవర్ పాయింట్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి చిన్న రూమ్ లాగా కూడా ఇవ్వడం జరిగిందండి. డ్రెస్సింగ్ రూమ్ టైప్ చిన్న రూమ్ కూడా ఇచ్చినారు. సో ఇంకా బెడ్రూమ్కి ఏంటంటే లాక్ సిస్టమ్ అండి. లేటెస్ట్గా ఏంటంటే ప్రైవసీ కోసం బెడ్రూమ్కి లాక్ సిస్టమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది రెంటర్ పర్పస్ అండి. ఇక్కడ 6 to 8,000 రెంట్ కూడా వస్తుందంట. ఇప్పుడు ఓనర్ కోసం కన్స్ట్రక్ట్ చేసిన ప్రాపర్టీ ఫస్ట్ ఫ్లోర్లో ఉందన్నమాట. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళడానికి మనకు 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు. ఇవి కూడా గ్రానైట్ స్టెప్స్ అన్నమాట. ఇక రైలింగ్ విషయానికి వస్తే మంచి స్టీల్ రైలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా మనకు ఇక్కడ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా గ్లాస్ విండోస్ కూడా ఇచ్చిన స్టెప్స్ మీద. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళగానే ఫస్ట్ మనకైతే బాల్కనీ ఉందండి. ఇప్పుడు మనం బాల్కనీలోకి అయితే ఎంటర్ అయినాం. బాల్కనీ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ఈజీగా 10 చైర్స్ వేసుకొని కూర్చునే విధంగా చాలా బాగా తీసుకున్నారండి. ఇది వచ్చేసి సింహద్వారం అండి. ఒక్కసారి సింహద్వారం చూడండి, చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారు సింహద్వారం. సింహద్వారం వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్ వచ్చిందండి. చూస్తున్నారు కదా, పైన వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. మంచిగా ఓనరే ఉండి ఎలా కన్స్ట్రక్షన్ చేసుకుంటారో
అంత బ్యూటిఫుల్గా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇక ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే పీవీసీ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు, మంచిగా విత్ లైట్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఇక దీనికి ఇంకో డోర్ అని కూడా చెప్పినాను కానీ వాస్తు ప్రకారం ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ కూడా ఇంకో డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలా ప్రాపర్టీ చుట్టూ ఇట్లా 3.5 feet గల్లీ కూడా ఇచ్చినారు. ఇక్కడ ఒక వాష్ ఏరియా కూడా ఇస్తున్నారండి, మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ కూడా ఎవ్రీథింగ్ అయితే తీసుకోవడం జరిగింది. ప్రాపర్టీ అయితే చాలా బాగుందండి. చూస్తున్నారు కదా, బిల్డింగ్ చుట్టూ ఇట్లా టిఫిన్ గ్లాసెస్ పెట్టి స్టీల్ రైలింగ్ కూడా ఇవ్వడం జరిగిందండి. మంచి లొకేషన్లో ఉంది. ఒకసారి ప్రాపర్టీ చుట్టూ చూడండి, చుట్టూ ఆల్రెడీ మంచి కన్స్ట్రక్షన్స్ అండి, చాలా బాగుంది. ఈ ప్రాపర్టీ లొకేషన్ ఎక్కడ వస్తుందంటే ఆల్మాజ్గూడలో ఏపీఆర్ క్రిస్టల్ విల్లాస్ బ్యాక్ సైడ్ వస్తుందండి. చాలా మంచి లొకేషన్లో అవుతుంది. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అని కూడా క్లియర్ చెప్తాను. ఈ డోర్స్ కూడా అంతా ఇండియన్ టేక్ అన్నమాట. ఈవెన్ హ్యాండిల్స్ కూడా బ్రాస్ తీసుకున్నారండి, స్టీల్ కాకుండా బ్రాస్ తీసుకున్నారు. ఫస్ట్ ఎంటర్ అయినామండి. ఎంటర్ కాగానే పెద్ద హాల్, స్పేషియస్ హాల్ అయితే తీసుకున్నారు. హాల్లో కంప్లీట్ కింద మొత్తం టైల్స్, పైన బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ చూడండి మీరే, బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్. ఇది వచ్చేసి టీవీ యూనిట్, టీవీ పెట్టుకోవడానికి మంచి ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు గ్రానైట్తోని ఒకటి ప్లాట్ఫామ్ ఇచ్చినారు, కింద షెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ప్లస్ అదేవిధంగా పక్కకు కూడా కొన్ని షెల్ఫ్స్ అయితే ఇచ్చినారు. అంటే మనం ఏమన్నా బ్యూటిఫుల్గా ఏమన్నా టాయ్స్ కానీ లేదంటే షోకేస్ పర్పస్ పెట్టుకోవడానికి అలా ఇచ్చినారు. ఇక విండోస్ విషయానికి వస్తే 4x4 విండో అండి, యూపీవీసీ విండో. కానీ విండో ఓపెన్ చేస్తే చల్లని గాలి, మంచి వెళ్తురండి. మెష్ డోర్స్ కూడా పెట్టించినారు, చాలా బాగుంది. ఈ డోర్ వచ్చి మీకు బయట నుంచి చూపిస్తున్నాను అండి. ఇది వచ్చేసి ఈస్ట్ సైడ్ డోర్ అన్నమాట. చూస్తున్నారు కదా, వాస్తు ప్రకారం ఈస్ట్ సైడ్ కూడా డోర్ అయితే పెట్టడం జరిగిందండి. నెక్స్ట్ ఇక మనకి ఇది డైనింగ్ ఏరియా అండి. హాల్లో ఇది డైనింగ్ ఏరియాలా యూజ్ చేసుకోవచ్చు. డైనింగ్ ఏరియా పక్కకి మనకి కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎల్ షేప్ కిచెన్ ఇచ్చినారు, చూస్తున్నారు కదా. ప్లాట్ఫామ్ కూడా కంప్లీట్ గ్రానైట్ తీసుకున్నారు, చుట్టూ టైల్స్ తీసుకున్నారు. విండో విషయానికి వస్తే మంచి పెద్ద విండో కూడా తీసుకున్నారు. మన సింక్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ సింక్ తీసుకున్నారు. చాలా బాగుందండి ప్రాపర్టీస్. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా ఉన్నాయి, చాలా బాగుంది. పక్కకే మనకు ఒక పూజ గది కూడా తీసుకున్నారు, చూస్తున్నారు కదా. ఒక పూజ గది కూడా ఉందండి, దీంట్లో కూడా మంచిగా విండో ఉంది, అంతా బాగుంది. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దామండి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా పెద్దగా తీసుకున్నారు. కింద కంప్లీట్ టైల్స్, మంచి పెయింటింగ్స్ చూడండి, లేటెస్ట్గా మీరు ఎప్పుడు చూడని మంచి పెయింటింగ్స్. అదేవిధంగా ఇక్కడ ఒక విండో ప్లస్ ఇంకోటి ఇక్కడ ఒక విండో ఇచ్చినారు, 2 windows ఇచ్చినారు. విండో ఓపెన్ చేస్తే చాలండి, మనకైతే చాలా మంచి వెంటిలేషన్ ఎవ్రీథింగ్ అయితే రావడం జరుగుతుంది. ఇక షెల్ఫ్ విషయానికి వస్తే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా తీసుకోవడం జరిగిందండి, చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్. పై వరకు 6 feet టైల్స్, మంచిగా మనకి ఏంటంటే గ్రీజర్ పాయింట్, విండో, సోప్ పెట్టుకోవడానికి ర్యాక్స్, మంచిగా వాటర్ ప్రూఫింగ్ డోర్స్, ఎవ్రీథింగ్ కాంప్రమైజ్ కూడా చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. లాక్ సిస్టమ్ చూస్తున్నారు కదా, ప్రతి బెడ్రూమ్కి ఈ విధంగా లాక్ సిస్టమ్ ఇచ్చింది. డోర్స్ కూడా లేటెస్ట్గా తీసుకున్నారండి. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తే ఇది కూడా 10x10 సైజ్ అయితే ఉందండి. కింద టైల్స్ తీసుకున్నారు. ఇక విండో విషయానికి వస్తే మంచిగా విండో తీసుకున్న 3x4 విండో, మంచి బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ అండి, చాలా బాగుంది. ఇక్కడ షెల్ఫ్ చూసుకుంటే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. పైన లో రూఫ్ కూడా తీసుకున్నారు, చూస్తున్నారు లో రూఫ్ ఉంది. అదే కాకుండా ప్రతి రూమ్లో ఈ విధంగా మంచి పెయింటింగ్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఫాల్ సీలింగ్ కూడా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. ప్రాపర్టీ లొకేషన్ ఎవ్రీథింగ్ మీకు డీటెయిల్స్ క్లియర్ అని డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనం ఇప్పుడు టెర్రస్ మీదకి వెళ్దాం. టెర్రస్ మీదకి వెళ్ళి మీకు ప్రైస్ కూడా రివీల్ చేస్తాను. ప్రాపర్టీ వచ్చేసి సాగర్ నగర్లో ఉందండి, గాయత్రి నగర్ ఫేజ్ నెంబర్ 3 అన్నమాట. ఒకసారి పైకి వెళ్దాం, టెర్రస్ మీద మిగతా డీటెయిల్స్ తెలుసుకుందాము. పైకి వెళ్ళడానికి కూడా 3.5 feet స్టెప్స్, మంచి వెంటిలేషన్ ప్రాబ్లం అయినా కూడా గ్లాస్ విండోస్, స్టీల్ రైలింగ్. పైన హెడ్ రూమ్ చూడండి, వర్షం పడ్డప్పుడు కూడా ప్రాబ్లం అయినా కూడా హెడ్ రూమ్ చాలా బాగుందండి. ఇప్పుడు మనమైతే టెర్రస్ మీదకి వచ్చాం. టెర్రస్ మీదకి వస్తే చూడండి ఒకసారి, కంప్లీట్ కింద మొత్తం ఫ్లోరింగ్ చేపించినారు, వాటర్ ప్రూఫ్ ఫ్లోరింగ్ అనమాట. ఇక పిల్లర్స్ విషయానికి వస్తే మంచి పెద్ద పిల్లర్స్. దీనికి GPS1 పర్మిషన్ ఉందండి. ఇన్ ఫ్యూచర్లో మీరు 2 floors కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే పిల్లర్స్ అది కూడా చాలా పెద్దగా తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకు వాటర్ ట్యాంక్స్ పెట్టుకోవడానికి, అంటే 2 వాటర్ ట్యాంక్స్ పెట్టుకోవడానికి వాళ్ళకైతే ప్రొవిజన్స్ ఇచ్చినారు. ఒకటి మంచినీళ్ళ కోసం, ఒకటి బోర్ వాటర్ కోసం. ఇక మీకు క్రిస్టల్ విల్లాస్ అని చెప్పినాను కదండి, చూడండి ఇవే క్రిస్టల్ విల్లాస్ అండి. మనకు ముందు కనిపించేవి క్రిస్టల్ విల్లాస్ అండి. క్రిస్టల్ విల్లాస్ బ్యాక్ ఈ ప్రాపర్టీ ఉంది. గాయత్రి నగర్ ఫేజ్ 2, సాహెబ్ నగర్ కలాన్ అంటారండి దీని లొకేషన్ వచ్చేసి. ఎల్బీ నగర్ నుంచి మనకు ఓన్లీ 4 kilometers వస్తుంది. సాగర్ రోడ్ ఉంటుంది కానీ, సాగర్ రోడ్ అంటారు కదా, దాని నుంచి జస్ట్ 1.5 kilometer డిస్టెన్స్లోనే ఉందండి. ప్రాపర్టీ చుట్టూ చూడండి, అన్ని లేటెస్ట్ కన్స్ట్రక్షన్, చాలా బాగుంది. ఈ ఏరియాలో పర్ యార్డ్ వచ్చేసి మనకు 45,000 వరకు అయితే పోతుందట అండి. ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈస్ట్ ఫేసింగ్ అనమాట.
ప్రాపర్టీ లొకేషన్ అన్నీ చెప్పాను. నియర్ బై ఏంటంటే మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, అదేవిధంగా మల్టీ స్పెషల్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయండి. ఇది నియర్ బై వనస్థలిపురంలోనే ఉంది. సో ప్రాపర్టీ అంతా మీకు డీటెయిల్స్ అయితే క్లియర్గా చెప్పాను. ప్రాపర్టీ ప్రైస్ తెలుసుకోవాలి కదా. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 1,10,00,000 అయితే చెప్తున్నారండి. ఇది ఏంటంటే ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అనమాట. లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అండి, రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ. 80% లోన్ కూడా దీనికైతే రావడం జరుగుతుంది. సో ఈ ప్రాపర్టీ ఎవరికైనా నచ్చింది అనుకోండి, డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కాండి. కన్సల్ట్ అవుతే నెగోషియబుల్ కూడా చేస్తా అని చెప్తున్నారండి. సో ఎలాంటి ప్రాబ్లం లేదండి, క్లియర్ టైటిల్ ఉంది, 80% లోన్, 100% వాస్తు అయితే కన్స్ట్రక్షన్ చేశారు. G+1 గ్రౌండ్ ఫ్లోర్ రెంటర్ పర్పస్, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఓనర్స్ కోసం కన్స్ట్రక్షన్ చేశారు. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇక ముందు మీరు చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.